అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం వల్లనే విజయం లభిస్తే వాచ్మెన్ అందరికంటే ధనవంతుడు అయ్యేవాడు. ఎక్కువ మాట్లాడడం వల్లనే గౌరవం పెరిగితే చిలకలను ప్రతి చోట పూజించేవారు. కేవలం చదువు వల్లనే డబ్బు వస్తే లైబ్రరీలో పనిచేసే ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లు అయ్యేవారు. ఎక్కువ కష్టపడటం వల్లనే ఐశ్వర్యం లభిస్తే ప్రతి తోపుడు బండి నడిపేవారు ఈరోజు BMW కార్లలో తిరిగేవారు. మంచి బట్టలు వేసుకోవడం వల్లనే ప్రజలు ధనవంతులుగా భావిస్తే షోరూంలోని బొమ్మలకు అందరికంటే ఎక్కువ గౌరవం లభించేది. నిజం ఏమిటంటే ఈ ప్రపంచం నిన్ను ఎప్పుడూ తికమక పెట్టడానికే చూస్తుంది. అసలైన ఆటంతా నీ మెదడులోని ఆలోచనల్లోనే ఉంది. కేవలం గొప్పలు చెప్పుకునేవారు జీవితంలో ఎక్కడికి చేరుకోలేరు. నడవాలనుకుంటే సింహంలా ఒంటరిగా నడు. గొర్రెల మందలో భాగమైతే నీకంటూ ఉన్న ప్రత్యేక గుర్తింపును కోల్పోతావు. నీ సత్తా ఏంటో నీ అంతట నువ్వే నిరూపించుకో. ఎందుకంటే ఈ ప్రపంచం కేవలం గెలిచిన వారికే సలాం చేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు.